శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఉన్నాను. ఈ రోజున విఘ్నస మహర్షి యొక్క దివ్య చరిత్రని ఒక్కసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క ప్రార్థనా శ్లోకంతో మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమచ్చమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది విఘ్నస మహర్షి యొక్క ప్రార్థనా శ్లోకం. విఘ్నస మహర్షి మనకు అనుగ్రహించింది వైఖానస ఆగమ శాస్త్రం. దేవాలయాల్లో నిర్మాణం గురించి కానీ లేకపోతే పూజాధికాల గురించి కానీ రెండు రకాల ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. అది పాంచరాత్రం అని ఒక రకం, అలాగే వైఖానస సంప్రదాయం ఆగమ శాస్త్రం. నిన్న 9వ తేదీ ఆగస్టు విఘ్నస మహర్షి యొక్క జయంతి. నిన్న వేరు కార్యక్రమాలన్నీ మన ఛానల్లో ఉండటం వల్ల ఈ అంశాన్ని కూడా జోడించడానికి అవకాశం లేకుండా పోయింది. వీలు వెంట మన ఛానల్లో విందురు గాని. అంటే శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి జరుపుకున్నాం మనం. అలాగే నూతన యజ్ఞోపవీతం మార్చుకునే పని చేశాము. అలాగే విష్ణుమూర్తి యొక్క హయగ్రీవ అవతారం గురించి కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇదే రోజు విఘ్నస మహర్షి యొక్క జయంతి కూడా వైఖానస ఆగమ శాస్త్రాన్ని పాటించేటటువంటి అర్చక కుటుంబాల వాళ్ళందరూ కూడా జరుపుకుంటారు. మా చీరాల్లో కూడా వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ విఘ్నస మహర్షి యొక్క జయంతిని జరుపుతారు అద్భుతంగా. చక్కగా షడ్రసోపేతమైన భోజనాలు పెడతారు మా ఆచార్యులు గారు, మా బావగారు నారాయణాచార్యులు గారు. కాకపోతే ఈ సంవత్సరం బెంగళూరులో ఉండటం వల్ల ఆ కార్యక్రమానికి వెళ్ళలేకపోయినాం. కాబట్టి శ్రావణ పౌర్ణమి వైఖానసులకి పరమ పవిత్రమైన రోజు. తిరుమలలో జరిగేటటువంటి నిత్య పూజలు, సేవలు, ఉత్సవాలు, దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి విగ్రహాల తయారీ, ప్రతిష్ట, అర్చన, అన్ని విధి విధానాలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయి. ఈ శాస్త్రాన్ని అందించినటువంటి మహనీయుడు శ్రీ విఘ్నస మహర్షి. వైఖానసులు అంటే ఒక తపస్సంపన్నుల యొక్క సమూహం అని భావించాలి మనం. వీళ్ళ యొక్క ప్రస్తావన మొట్టమొదటిసారిగా మనుధర్మ శాస్త్రంలో వస్తుంది. మనువు మానవుడి యొక్క వర్ణాశ్రమ ధర్మాలలో ఆఖరి 2 అంశాలైనటువంటి వానప్రస్థం, సన్యాసం గురించి చర్చిస్తూ వైఖానస నిబంధనల్ని తెలియజేశాడు.
తద్వారా ఈ వైఖానస సముదాయం ఆ కాలానికే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే శ్రీమన్నారాయణీయం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కూడా ఈ వైఖానసుల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది మనకి. తొందరలోనే ఆ శ్రీమన్నారాయణీయ గ్రంథాన్ని కూడా మనం మన ఛానల్లో అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. 8వ శతాబ్దం నాటి ఆలయ శిలా శాసనాలని పరిశీలిస్తే ఆ రోజుల్లో అంటే 1200 ఏళ్ల క్రితం మాట ఈ వైఖానసులు ఆ దేవాలయాలలో పూజారులుగా ఉన్నారు అని మనకు తెలుస్తోంది. వైఖానసులు పూజారులే కాకుండా దేవాలయంలో ధర్మకర్తల యొక్క బాధ్యతలు కూడా ఆ రోజుల్లో నిర్వర్తించేవాళ్ళు. కొంతమంది పూజాధికాలు చేయటానికి, కొంతమంది గుడి నిర్వహణకి. అంతేకాకుండా ఆ దేవాలయానికి సంబంధించిన ఆస్తులకు కూడా జవాబుదారీతనంతో ఉండేవాళ్ళు. అయితే శ్రీ వైష్ణవులు అనేటువంటి ఒక తెగ రావడంతో ఈ వైఖానసుల యొక్క ప్రాభవం కొంత తగ్గింది. ఎందుకని? శ్రీమద్ రామానుజుల వారు ఈ దేవాలయ పూజారి వ్యవస్థని కొంత రూపుమాపాడు. ఇది ఈ వైఖానసుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాడు. అయినా ఈ వైఖానసుల యొక్క అవసరం మాత్రం తగ్గల. ఇప్పటికీ ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలో కూడా ప్రధాన అర్చకులుగా ఈ వైఖానసులే ఉంటున్నారు. ఒకానొక కథనం ప్రకారం భగవంతుడి యొక్క ఆదేశం మేరకి ఈ వైఖానసులంతా తిరుమలకు చేరుకున్నారు. ఒకసారి ఆలయంలో పూజలని శ్రీమద్ రామానుజుల యొక్క ఆధ్వర్యంలో ఆ రోజుల్లో శ్రీ వైష్ణవులు కొనసాగిస్తూ ఉన్నారు. అంతలోనే ఈ వైఖానసులు అందరూ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల చేత నరికివేయబడ్డారు, చంపబడ్డారు. కొంతమంది అనుకున్నారు అది చోళరాజు చేయించిందా, లేకపోతే ఈ రామానుజుల వారే వాళ్ళ శిష్యుల చేత ఏమైనా చేయించారా? ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, రహస్యంగానే ఉండిపోయింది. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా పోయినారు. అప్పుడు రామానుజులు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజా పునస్కారాల విషయం చర్చిస్తూ, ఆ రోజుల్లో స్వామి మాట్లాడేవాడు. శ్రీ వైష్ణవుల యొక్క ఆధ్వర్యంలో పూజలు జరిపిస్తాను, దానికి స్వామి నువ్వు అనుమతించాలి అని వెంకటేశ్వరుని కోరుకున్నాడు. ఎవరు? శ్రీమద్ రామానుజుల వారు. కానీ స్వామివారు అన్నారు, ఒకే ఒక వైఖానస బాలకుడు ఉన్నాడు మిగిలి అని ఆ విషయం చెప్పి ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేయించి ఆ పిల్లవాడి చేతనే నాకు పూజలు జరిపించు అని భగవద్ రామానుజులను ఆదేశించారు వెంకటేశ్వరుడు. కానీ రామానుజుల వారికి ఈ విషయం కొంచెం విముఖంగానే ఉంది. పాంచరాత్ర ఆగమంలోనే పూజలు జరిపించాలి అని ఆయన యొక్క సంకల్పం. అందువల్ల ఆ మిగిలిన ఒక్క పిల్లవాడిని కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతూ ఉన్నది. ఆ పిల్లవాడిని కనిపెట్టారు, తీసుకొచ్చి స్వామి పుష్కరిణిలో ముంచారు. అలా మునిగి తేలేసరికి ఆ బాలుడు ఉపనయన సంస్కారాన్ని పొందటానికి తగినటువంటి వయస్సుతోటి ఒక వటువుగా మారిపోయాడు. అప్పటికి అర్థమైంది స్వామివారి యొక్క దివ్య వైభవం. ఆ స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకున్న శ్రీమద్ రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగించేశాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు అనేక ఆలయాల్లో ఇప్పటికీ వైఖానస సంప్రదాయంలో పూజలు జరుగుతున్నాయి. అయితే వైఖానసులకి శ్రీ వైష్ణవులకి వైరం మాత్రం అప్పుడప్పుడు పొటమరిస్తూనే ఉన్నది. నేటికి కొన్ని ఆలయాల్లో
ఈ ప్రధాన అర్చకత్వం మీద చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. శ్రీమద్ రామానుజుల వారు వైఖానస సంప్రదాయాన్ని పక్కన పెట్టించి శ్రీ వైష్ణవాన్ని ముందుకు తేవాలని ఎంత ప్రయత్నించినా శ్రీరంగంలో ఉన్నటువంటి రామానుజుల యొక్క పార్థివ శరీరం అక్కడ పెట్టారు. దాన్ని తాన్ ఆన తిరుమేణి అంటారు. అక్కడ పూజాధికాలు చేసేది కూడా వైఖానసులే. ఈ విషయం మనం గమనించాలి. భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఎవరూ మేరలేరు కదా. ఈ శాఖకు మూల పురుషుడైనటువంటి విఖనస మహర్షి విష్ణుమూర్తి యొక్క అంశతోటి, చతుర్భుజాలతోటి, శంకు చక్ర పద్మాలతోటి నైమిషారణ్యంలో అవతరించారు అని పురాణ వచనం. అలా ఆవిర్భవించినటువంటి విఖనసుడితోటి శ్రీ మహావిష్ణువు అన్నాడు ఏమని? మయా నియుక్తో విఖన మదారాధన కృద్భవ మమారాధ్యముని శ్రేష్ఠ ముల్లోకే నివశిష్యసి సూత్రం కురు మహాభాగా త్వనామ్నా యాజుషీ శ్రుతౌ వైఖానసమిదం ప్రోక్తం లోకే ఖ్యాతిం గమిష్యతి. ఇది విష్ణుమూర్తి చెప్పినటువంటి 2 శ్లోకాలు. ఏమిటి దీనికి అర్థం అంటే, నాయనా ఓ విఖనస మహర్షి, బ్రహ్మదేవుడు నా యొక్క విగ్రహారాధనకి నా చేత సృష్టింపబడినటువంటి నిన్ను నియోగిస్తున్నాడు. నా విగ్రహం యొక్క ఆరాధన కొరకు నీవు ఒక సూత్రాన్ని యజుర్వేద అనుసారంగా రచించాలి. ఆ గ్రంథం నీ పేరు మీద లోకంలో ఖ్యాతి గడిస్తుంది అని పరమాత్మ చెప్పిన మాటకి, శ్లోకాలకి తెలుగు అర్థం. అప్పుడు విఖనస మహర్షి, ఓ స్వామి, నీ యొక్క దివ్య ఆరాధనకి మరియు శాస్త్ర రచనకి నాకు అనువైనటువంటి ఒక మంచి ప్రదేశాన్ని, పుణ్యప్రదమైన ప్రదేశాన్ని సూచించు అని ప్రార్థించాడు. అప్పుడు మహావిష్ణువు తన చక్రాయుధాన్ని విడిచిపెడితే ఆ చక్రాయుధం ఎక్కడైతే ఆగిపోతుందో ఆ ప్రదేశం నీకు నివాసయోగ్యము అని సెలవిచ్చాడు. ఆ చక్రాయుధం అన్ని లోకాలు తిరిగి చివరికి భూలోకానికి వచ్చింది. అక్కడ ఒక సుందర ప్రదేశంలో నిలబడి కాసేపు ఆ తర్వాత అదృశ్యమైపోయింది. ఆ చక్రము యొక్క నేమి తగిలినటువంటి ప్రదేశం కాబట్టి దానిని నైమిషారణ్యము అని పిలిచారు. లక్నోకి ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది సుమారు. ఆ నైమిషారణ్యం శౌనకాది మహర్షులకు పుట్టినిల్లు. మనం ఏ పురాణం వింటున్నా ఈ పవిత్రమైనటువంటి నైమిషారణ్యం యొక్క ప్రస్తావన లేకుండా ఉండనే ఉండదు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఈ విఖనసుడు విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారం శాస్త్ర రచనకి ఉపక్రమించాడు. యజుస్ శాఖకి అనుసంధానంగా వేద ప్రమాణ పూరితంగా వేదాంగాలలో ఒకటైనటువంటి కల్పసూత్రాన్ని ముందుగా రచించాడు. ఈ కల్పసూత్ర గ్రంథంలో శ్రౌత, దైవిక, శారీరక కర్మల గురించి వివరంగా చర్చించాడు. ఇదే వైఖానస ఆగమ శాస్త్రానికి మూల గ్రంథం. ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి గ్రహదేవతార్చనని ప్రమాణంగా తీసుకొని ఆ తరువాత భృగువు, మరీచి, అత్రి, కశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళు అనేక ఆలయాల నిర్మాణాన్ని చేయించారు. ఆలయ నిర్మాణంతో పాటు ఆ ఆలయాల్లో అర్చామూర్తులకి నిత్య నైమిత్తిక కామ్య ఉత్సవాల వరకు చెయ్యవలసినటువంటి దైవిక కర్మల గురించి అనేక గ్రంథాలు రచించారు. వీరే కాకుండా బోధాయనుడు అనేటువంటి మహర్షి కూడా ఈ కల్పసూత్రాన్ని ప్రమాణంగా చేసుకొని వారు తమ యొక్క శాస్త్రాన్ని రచించారు. ఈ ఆగమం గురించి పురాణాల్లో, వేదాలలో అద్భుతంగా చెప్పారు.
శ్రౌత శాస్త్రంలో చెప్పినటువంటి యజ్ఞాలని ఇప్పటికీ అనేక మంది ఈ శాస్త్రాన్ని అనుసరించి చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఎక్కువ మంది వైఖానస ఆగమ శాస్త్రాన్ని గొప్పగా కీర్తిస్తున్నారు. ఆ తరువాత కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశం మేరకి ఆయనను పూజ చేయడం కోసం వికనస మహర్షి తిరుమలకు వచ్చాడు. చూడండి, అక్కడ ఆయనకి రంగదాసుడు అనేటువంటి ఒక భక్తుడితో పరిచయం ఏర్పడింది. రంగదాసుడి యొక్క భక్తి, శ్రద్ధ, వినయం, విధేయత ఇవన్నీ చూసేసరికి ఆ మహర్షి యొక్క మనస్సు ఆనందపడిపోయింది. స్వామివారి సేవకు తగినటువంటి భక్తుడు లభించాడు అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇక రంగదాసు కూడా స్వామివారి యొక్క సేవకుగాను తనకి సరైనటువంటి మార్గాన్ని చూపించే ఒక గొప్ప మహర్షి, మహోన్నతమైనటువంటి వ్యక్తి దొరికాడు అని ఆనందపడ్డాడు. స్వామివారికి ఈ వికనస మహర్షి నిత్య పూజలు చేస్తూ ఉన్నాడు తిరుమలలో. దానికి అవసరమైనటువంటి పూజా ద్రవ్యాలు, పూలు, పండ్లు అన్నీ కూడా ఈ రంగదాసు సమకూరుస్తూ ఉన్నాడు. స్వామివారికి చందనం ఇవన్నీ కూడా. ఒక రోజున పూజా ద్రవ్యాల కోసం వెళ్ళాడు రంగదాసు. ఆ సమయంలో ఈయన వెళుతూ ఉంటే మార్గమధ్యంలో పుష్కరిణి ఉంది. స్వామి యొక్క గుడి పక్కనే కదా. ఆ స్వామి యొక్క పుష్కరిణిలో ఒక గంధర్వ దంపతుల జంట జలకాలాడుతూ ఉన్నారు. చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. వాళ్ళ యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయి చూపు మరల్చుకోలేక తాను వచ్చిన పని మరిచిపోయి అక్కడే నిలబడ్డాడు. పూజకి వేళ మించిపోయింది. ఆ తరువాత ఆ విషయం గుర్తుకొచ్చి గబగబా తిరిగి వచ్చాడు. స్వామివారి యొక్క పాదాల మీద పడి తన వల్ల జరిగినటువంటి పొరపాటుకి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు రంగదాసు. దోషం చేసినప్పటికీ కూడా ఆ రంగదాసు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని వెంకటేశ్వరుడు ఏమాత్రం ఆగ్రహం చూపించకుండా అనుగ్రహించాడు. నాయనా రంగదాసు, ఈ జన్మను చాలించినటువంటి తర్వాత మరుజన్మలో నీవు నా భక్తుడుగా పుడతావు, రాజు అవుతావు, నా ఆలయ నిర్మాణ బాధ్యత కూడా నువ్వే చేపట్టాలి అని ఆదేశించాడు. అందుకు రంగదాసుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తరువాత రంగదాసు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తొండమాను చక్రవర్తిగా పుట్టాడు. స్వామివారికి మహాభక్తుడయ్యాడు. అన్నమయ్య కూడా తొండమాను చక్రవర్తి గురించి కీర్తనలో ఉదహరించారు. ఆయనకి ఆలయాన్ని నిర్మించి స్వామికి సంతోషంగా సమర్పించాడు. ఏ నకాహతే వైఖానసాహ ఏ వాలాహతే వాలకిల్యాహ అని వేదవాక్యానుసారంగా ఎవరైతే అనఘాహ, అనఘ అనే శబ్దం కూడా ఉన్నది, అంటే పాపరహితులో వాళ్లే వైఖానసులు అని అర్థం. శ్రీ వైష్ణవం, శైవం, మధ్వ వాటిలాగానే ఈ వైఖానసం కూడా మన హిందూ సంప్రదాయాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ మతాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని ముఖ్య దైవంగా కొలుస్తారు. వీళ్ళు గణపతిని పూజించరు. వీళ్ళు విశ్వక్సేనుడు అని విష్ణుమూర్తి యొక్క సైన్యాధ్యక్షుడు. చూస్తానికి గణపతి రూపంగా అనిపిస్తాడు, కానీ వాళ్ళు ఆయన్ని కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వాళ్ళు ముఖ్యంగా కృష్ణ యజుర్వేదంలో తైత్తరీయ శాఖని, అంతేకాకుండా ఈ వైఖానస కల్పసూత్రాన్ని పాటించేటటువంటి సంప్రదాయంలో ఉండే బ్రాహ్మణులు వీళ్ళంతా. ఈ వైఖానస మతం పేరు దీని స్థాపకుడు అయినటువంటి ఈ వికనస మహర్షి నుండి వచ్చింది కాబట్టి ఈ ఆగమ శాస్త్రానికి వైఖానస ఆగమ శాస్త్రం అని పేరు వచ్చింది.
అయితే ఈ వైఖానస ఆగమశాస్త్రం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. అంటే ఒక్కడే ఈశ్వరుడు, కొన్ని అలవాట్లు, మరికొన్ని ఆచారాలు, బహుదేవతారాధనని మనకి తలపిస్తూ ఉంటాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంస శాస్త్రాన్ని నమ్మకుండా కేవలం పూజా పునస్కారాలపైనే ఈ వైఖానస ఆగమ శాస్త్రం నడుస్తుంది. ఈ వైఖానసుల యొక్క ప్రాథమిక గ్రంథమైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రమే ఇప్పటికీ తిరుమల వెంకటేశ్వరుడి యొక్క నిత్య పూజలకి ప్రామాణిక గ్రంథంగా వెలసిల్లుతూ ఉంది ఈ వైఖానస ఆగమం. శ్రీ వైఖానస మహర్షి అంతటి ముద్ర వేశాడు తన యొక్క సంప్రదాయాన్ని పాటించేటటువంటి వాళ్ళందరి మీద. అటువంటి విఖనస మహర్షి యొక్క పుట్టినరోజు శ్రావణ పౌర్ణమి రోజు జరిగింది. అటువంటి మహర్షి యొక్క రచన గ్రంథమైనటువంటి వైఖానస ఆగమాన్ని పాటించే వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శతకోటి నమస్కారాలు అర్పించుకుంటూ ఆ మహర్షి యొక్క దివ్యానుగ్రహం మనందరి మీద వెళ్ళి విరియాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.